హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావు వసే మరదల స్టోరీలోని 59వ భాగం. పావుగంట తర్వాత సీత నిత్యని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ, నా మనసులో ఉన్న భారం తీర్చినందుకు. ఇన్ని రోజులు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నాలో నేనే బాధపడుతూ అలసిపోయాను అని బాధగా అంది. నిత్యకి సీత బాధ అర్థమవుతూ ఉంటే, ఇదంతా ట్రాష్ సీత, నువ్వు అన్నావు కదా 1 year ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉందని. నాకు తెలిసి వేరే ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒక్కసారి మనం టెస్ట్ చేయించుకుందాం, రేపు రెడీగా ఉండు అని అంది. అవసరం లేదు, పదే పదే పిల్లలు పుట్టరు అని ప్రతిసారి ప్రతి ఒక్కరితో చెప్పించుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పటికీ ఆ విషయం గుర్తొచ్చిన ప్రతిసారి నా గుండె వేయి ముక్కలవుతున్నంత బాధగా ఉంది అని జారిన కన్నీటిని తుడుచుకొని సీరియస్గా అంది. నందిత నిత్య దగ్గరికి వచ్చి, వేస్ట్ నిత్య, దీనితో చెప్పినా కూడా వినిపించుకునే రకం కాదు. ఇన్నాళ్ళు అభి ఎలా భరించాడో దీన్ని నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంత మొండి పట్టుదలేంటి దీనికి? చెప్తే అర్థం చేసుకునే మనసే లేకుండా పోయింది అని సీరియస్గా అంది. సరేలే, మీరేమైనా అనుకోండి, కానీ నందిత, నువ్వేంటి అసలు నా ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? కలుద్దామంటే రావు ఏంటి? అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నావా? ఇంతకీ బావ సంగతి ఏంటి? ఆ రోజు వచ్చావు, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయావు. ఇంకొకసారి బావని కలిసి గట్టిగా బావని నిలదీస్తే తనే ఒప్పుకుంటాడు పెళ్ళికి. ట్రై చేయి నందిత అని అంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి అని నిత్య సీరియస్గా అంది. నందిత కోపంగా, ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయం మాత్రం వదలవా? ఎన్నిసార్లు చెప్పాలి నేను అభిని పెళ్లి చేసుకోను అని అని చెప్పి, పదనిత్య, దీనితో మాట్లాడితే నాకు మెంటల్ వచ్చేస్తుంది అని అంది. అది నిజమే అని నిత్య సీరియస్గా సీత వైపు చూస్తూ, నువ్వు అవునన్నా కాదన్నా రేపు మన హాస్పిటల్కి వెళ్తున్నాం, మళ్ళీ రీచెక్ చేయించుకుంటున్నాం, దీనికి ఫిక్స్ అవ్వు, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పి సీత చేతిని పట్టుకొని కారులో కుదేసి ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టి, ఇంటికి వెళ్ళు, అనవసరమైన ఆలోచనలు చేయకు, ఇవన్నీ అభికి తెలిసాయంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని హెచ్చరించి వెళ్ళిపోయింది. సీత కోపంగా, ఎవరూ తనని అర్థం చేసుకోవట్లేదని ఫ్లాట్కి వెళ్ళేసరికి ఫ్లాట్ అంతా ఖాళీగా దర్శనమివ్వటంతో, ఇదేంటి, బావ ఇంకా ఇంటికి రాలేదా, ఇంతసేపు బయట ఉండడే అని అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి లోపల నుంచి క్లోజ్ ఉండటంతో లోపల పడుకొని ఉన్నాడేమో అని టైం చూసి, అయ్యో అప్పుడే 8 అయిపోయిందా, వీళ్ళ మాటల్లో పడి టైం చూసుకోలేదు, త్వరగా బావకి డిన్నర్ రెడీ చేయాలి అని అనుకుని ఫ్రెష్ కూడా అవ్వకుండా కిచెన్లోకి వెళ్ళి పనిలో పడిపోయింది. కానీ రామ్ తను చేసింది ఏవీ తినడని మర్చిపోయింది. డిన్నర్ రెడీ చేశాక తను ఫ్రెష్ అయి వచ్చి రామ్ రూమ్ డోర్ ఎంత కొట్టినా రామ్ తీయకపోయేసరికి కంగారు పడి, బావా బావా అని గట్టిగా అరిచింది. అప్పటికే రామ్కి సీత వచ్చిందని అర్థమై తన ఎదురుగా కనిపిస్తే ఎక్కడ కొట్టేస్తాడేమో అని భయపడి డోర్ క్లోజ్ చేసుకుని లోపల ఉన్నవాడు ఇప్పుడు సీత అలా అరుస్తూ ఉండటంతో అసహనంగా డోర్ తీసి కొట్టాలన్నంత కోపాన్ని పిడికిలి బిగించి పెట్టుకుని, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు, పోయిక్కడి నుంచి అని అరిచాడు. అది కాదు బాబా, డిన్నర్ అని నసుగుతూ ఉంటే, చెప్పాను కదా నువ్వు చేసింది ఏదీ నేను తిననని, ఆఖరికి మంచినీళ్ళతో సహా. ఆల్రెడీ నేను బయట తినేసే వచ్చాను, నువ్వు చేస్తావని నీ చేతి వంట తినాలని ఎదురు చూడటం లేదు అని విసురుగా చెప్పి డోర్ క్లోజ్ చేస్తే యథావిధిగా సీత ఏడుస్తూ సోఫాలో కూర్చుని ఆ నైట్ని గడిపేసింది.
ఉదయాన్నే త్వరగా తన పనంతా ముగించుకొని రెడీ అయిన రామ్ 9 గంటలకల్లా సెల్లార్లో తన కార్ దగ్గర నిలబడి సీత కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సీత ఆఫీస్కి రెడీ అయి కిందకు వచ్చింది. కాస్త రామ్ కార్ దగ్గర ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళేది కూడా ఆగి, ఇప్పుడు బయట అందరి ముందు బావ చేత అనిపించుకోవటం అవసరమా సీత? వద్దులే, పద, ఆల్రెడీ క్యాబ్ వచ్చుంటుంది అనుకుంటూ తలదించుకొని తన పాటికి తను వెళ్తూ ఉంటే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది. అది కూడా రామ్ నుంచి అవ్వటంతో సీత కళ్ళల్లో మెరుపులు జిగేల్మని వచ్చి ఓపెన్ చేసే చూడగా, వచ్చి కారు ఎక్కు, అర్జెంటుగా మనం ఒక చోటికి వెళ్ళాలి అని ఉంది. సీత అయోమయంగా వెనక్కి తిరిగి రామ్ వైపు చూడగా, రామ్ కనీసం తల కూడా పైకెత్తకుండా ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు. అది చూసిన సీత ఆ మెసేజ్ని పొరపాటున ఎవరికో పంపబోయి తనకి పంపాడేమో అనుకుని మళ్ళీ తిరిగి వెళ్ళటానికి అడుగు ముందుకు వేసేలోపు మళ్ళీ తన ఫోన్కి మెసేజ్ టోన్ టింగ్ అని వచ్చింది రామ్ నుంచి. నోరు మూసుకొని వచ్చి కారు ఎక్కుతావా, లేకపోతే నా చేతుల్లో చచ్చి కూర్చుంటావా అని కోపంగా ఉన్న ఎమోజీస్ 4 పంపించాడు. అది చూసి ఖచ్చితంగా రామ్ తననే పిలుస్తున్నాడని అర్థమై, అదేదో నోటితో చెప్పచ్చు కదా అని ఉక్రోషంగా అనుకొని మరీ నోరు మూసుకొని వెళ్ళి డ్రైవింగ్ సీట్ పక్కన సీట్ ఆక్రమించుకొని కూర్చోగానే రామ్ డ్రైవింగ్ సీట్ తీసుకొని సీత వైపు కనీసం చూపు కూడా విసరకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సీత చెప్పిన హాస్పిటల్ ముందు ఆపి మళ్ళీ ఫోన్ తీసుకొని సీతకి మెసేజ్ చేశాడు, దిగు అని. సీత ఉక్రోషంగా అది చూసి, పక్కనే ఉన్నాను, నోటితో చెప్తే నీ నోట్లో ముత్యాలేమైనా రాలిపోతాయా ఏంటి? చూస్తున్నా చూస్తున్నా అన్నీ చూస్తూనే ఉన్నా, నా టైం వచ్చినప్పుడు అన్నిటికీ బదులు తెచ్చుకుంటాను అని చెప్పి అప్పటి వరకు తను వచ్చిన ప్లేస్ చూసుకోక సీత కిందకి దిగి ఎదురుగా హాస్పిటల్ చూడగానే భయపడిపోయి, ఇక్కడికెందుకు తీసుకువచ్చావు వావా అని అడిగింది. రామ్ దానికి సమాధానం చెప్పటం ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక్కచూపు తన వైపు సీరియస్గా విసిరి లోపలికి నడిస్తే సీత వెనకే కంగారుగా వెళ్తూ, ఏమైంది బావా నీకు? ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, లేకపోతే ఫీవర్ వచ్చిందా అని రామ్ చేతిని టచ్ చేసేలోపు రామ్ తనకి దూరం జరిగి, డోంట్ టచ్ మీ అని ఫోన్ నుంచి మెసేజ్ చేశాడు. సీతకి అదంతా బాధగా అనిపించినా ఇది ఒక రకంగా మంచిదే, బావ నాకు దూరంగా ఉంటే త్వరగా నందిదికి కనెక్ట్ అయిపోతాడు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ రామ్ వెనకే వెళ్తుంది. కాస్త రామ్ ఎక్కడికి వెళ్తున్నాడో గమనించకుండా వెళ్ళిపోయింది. రామ్ ముందు రోజే సీత చెప్పిన వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఉండటంతో డైరెక్ట్గా సీతని కన్సల్ట్ అయిన డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి, గుడ్ మార్నింగ్ డాక్టర్ అని అన్నాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పి డాక్టర్ తలపైకెత్తగానే ఎదురుగా సీత అప్పుడే లోపలికి వస్తూ కనిపించి, ఓ అమ్మాయి, నీకు కొంచెమైనా బుద్ధిందా అని ఒక్కసారిగా పైకి లేచి కోపంగా అరిచింది. సీత అప్పుడు డాక్టర్ని చూసి భయపడి, బావా ఇక్కడికెందుకు వచ్చాం, పద వెళ్ళిపోదాం, ఈమె గైనకాలజిస్ట్ దగ్గర మనకేం పని ఉంది అని కంగారుగా అంటూ రామ్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళాలని ట్రై చేసింది. కానీ రామ్ తన చేతులు విదిలించి డాక్టర్తో, మీరు నా వైఫ్కి టెస్ట్ చేశారంట కదా డాక్టర్, ఏం జరిగింది ఆ రోజు అని అడిగాడు సీరియస్గా. డాక్టర్ కోపంగా సీత వైపు చూస్తూ, ఐఎమ్ సారీ మిస్టర్ అని పేరు కోసం చూడగా అభిరామ్ అని చెప్పాడు. హా మిస్టర్ అభిరామ్, మీ భార్యకి ఎంత తొందర అంటే నేను చెప్పే మాటలు పూర్తిగా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. యాక్చువల్గా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, తన పేరుతోనే ఇంకొక అమ్మాయి కూడా స్టమక్ పెయిన్ అని టెస్ట్ చేయించుకోవడానికి వచ్చింది. తనకి స్కానింగ్ మీ వైఫ్ కంటే ముందే తీశారు. పొరపాటున ఆ అమ్మాయి స్కానింగ్ రిపోర్ట్స్ మీ వైఫ్ స్కానింగ్ రిపోర్ట్స్ మారిపోయాయి.
నేను చూసుకోకుండా మీ వైఫ్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాను. మందులు రాసిచ్చే టైంలో మా నర్స్ వచ్చి మీ వైఫ్ రిపోర్ట్స్ నా చేతుల్లో పెట్టింది. మరి ఇవేంటి అని అడిగితే ఆ అమ్మాయి బయట వెయిట్ చేస్తుంది మేడం, బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తానని చెప్పింది. కాకపోతే సేమ్ నేమ్ ఇద్దరికి అని చెప్పింది. అప్పటికే మీ వైఫ్ నా క్యాబిన్ దాటి బయటికి వచ్చింది. నేను కంగారుగా భయపడిపోయి మీ వైఫ్ని పిలవమని నర్స్ని పంపించాను. కానీ అప్పటికే మీ వైఫ్ హాస్పిటల్ దాటి కూడా వెళ్ళిపోయిందంట. సరేలే మళ్ళీ రాకపోతారా అని చూస్తూ ఉన్నాను. ఇప్పటికి వచ్చింది. అయినా నెల రోజుల నుంచి కనీసం రిపోర్ట్స్ కోసమైనా తిరిగి రావాలని తెలియదా అని సీతని అరుస్తుంది. సీత డాక్టర్ మాటలకి కళ్ళల్లో మెరుపుతో మీరు చెప్పేది నిజమా అని అడిగింది. హా, అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ యూ. అది ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్వి. లాస్ట్ మంత్ నీకు సెకండ్ మంత్ వచ్చింది, అంటే ఇప్పుడు థర్డ్ మంత్ వచ్చేసి ఉంటుంది అని కంగ్రాట్స్ చేయటానికి చేయి ముందుకు తీసుకువచ్చింది. అప్పటికే రామ్ కళ్ళు ఎర్రగా మారి ఒక్కసారిగా పైకి లేచి, మీకసలు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా డాక్టర్ అని విసురుగా పైకి లేచి అరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.